అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 8వ తారీఖు అండి. మొట్టమొదటి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా నిర్లక్ష్యంగా వహిస్తే కనుక పొరుగు సేవల ఏజెన్సీలకు కఠిన చర్యలు. డిజిటల్ గవర్నెన్స్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ వంటి తాత్కాలిక ఉద్యోగులకు ప్రతి నెల కూడా 1 నుంచి 5 తేదీలలోగా జీతాలు చెల్లించేందుకు ఇక నుంచి డిజిటల్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో వెంటనే కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ ఉద్యోగుల సమస్యలపై మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బోధి పెవిలియన్లో ఆయన మీటింగ్ అయితే నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులు చేర్చేందుకు గాను ఇక డిజిటల్ గవర్నెన్స్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా శాశ్వతంగా కావచ్చు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నిర్ణీత తేదీలో జీతాలు చెల్లించేందుకు వారి వివరాలన్నీ కూడా పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్నమాట. సో వారి బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలన్నీ కూడా సేకరించాలని చెప్పేసి ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉంటే వాటిలో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ ఏదైతే చెల్లించాలని చెప్పేసి ముఖ్యంగా చెల్లించడం లేదని అధికారులు అయితే ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలలో ప్రభుత్వం నిధులు పూర్తిగా విడుదల చేసిన ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారనమాట. అలాంటి ఏజెన్సీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. డిజిటల్ గవర్నెన్స్ అదేవిధంగా విధానంతో ఇక ముఖ్యంగా ఈ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. ఈ విధానంపైన క్షేత్రస్థాయిలో అధ్యయనానికి ఉన్నతాధికారులతో కమిటీ నియమించాలని చెప్పేసి అది 100 రోజుల్లోనే నివేదిక ఇవ్వడమే కాకుండా ఉద్యోగుల సమస్యను కొలికి తీసుకురావాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా 4,000 రైల్వే పోస్టుల భర్తీకి ఆమోదం అన్నమాట. సో దేశంలో ఉద్యోగుల కోసం వేరు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి దేశంలో వివిధ రైల్వే జోన్లలో 4,098 పోస్టుల సంబంధించి టెక్నికల్ సిబ్బంది నియామకానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యారంగం భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని చెప్పేసి ఇప్పటికే పలువురు వ్యక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని కాపాడుకునేందుకు ఉద్యమాలు చేయాలని సిఫారసు అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే 4,000కు అంటే పాఠశాలను కుదిస్తామని చెప్పడం, అంటే 27,000 పాఠశాలను కుదించి 4,000 కుదిస్తామనడంతో ఉద్యోగులకు సంబంధించి విద్యావేత్తలు బహిరంగ లేఖ అయితే రాశారు. వెంటనే విరమించుకోవాలనే విధంగా దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వెంటనే పిఆర్సీ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు వెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రావాల్సినటువంటి ఏదైతే 6 డిఏలు కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఓపీఎస్ విధానాన్ని అమలు చేయడం, పెండింగ్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందన్నమాట ఉద్యోగులకు సంబంధించి.